నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ప్రధానమంత్రి శ్రామ్ యోగి మాన్ధాన్ యోజన స్కీమ్ గురించి మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. కొంతమందికి తెలియకపోవచ్చు ఈ స్కీమ్ గురించి, తెలియని వాళ్ళకి తప్పనిసరిగా తెలియపరచండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరీ తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఇక ప్రధానమంత్రి శ్రామ్ యోగి మాన్ధాన్ యోజన గురించి మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఫామ్ అయితే ఓపెన్ చేస్తానండి, దీనికి సంబంధించిన పీడిఎఫ్. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ఉంటాయి. ప్రతి ఒక్కటి మీరు అప్లై చేయాలన్న, ఆన్లైన్లో ఎట్లా అప్లై చేయాలనే విషయాలు కూడా మీకు చెప్తాను. ఓకే, సో ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఎలిజిబుల్ క్రైటీరియా చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరికి ఇది ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది. ఓకేనా? ఎక్కడేంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కింద 3,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తుంది. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి. ఇక్కడ మనం కట్టే అమౌంట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అది ఎంత కట్టాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఓకే, సో 3,000 రూపాయల పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో దీనికి ఎలిజిబుల్ ఎవరంటే కనుక అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉంటారు కదా, అంటే సంస్థల్లో పనిచేయకుండా శాలరీ రాకుండా ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఈ స్కీమ్ అనేది అందుబాటులో ఉందన్నమాట. లాస్ట్ వీడియోలో, సో ప్రీవియస్లో ఒక 6 years బ్యాక్ మీకు చెప్పాను. సో దీని గురించి పర్టికులర్గా కొంతమంది అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తాను అనమాట. ఓకేనా? అయితే ఎవరు అన్ఆర్గనైజ్డ్ వర్కర్ ఎవరు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. హోమ్ బేస్డ్ వర్కర్స్ అండి, ఎవరైనా కానివ్వండి, ఇంట్లో పని చేసుకునే వాళ్ళు, స్వయాన పని చేసుకుంటూ సంపాదించుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు బార్బర్ షాప్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా పెయింటర్స్ కానివ్వండి, లేకపోతే వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానివ్వండి. ఓకేనా? సో అట్లా కొంతమంది రిక్షా దొక్కుతారు, అట్లాంటి వాళ్ళే కానివ్వండి, అంటే ఓన్గా ప్లాట్ఫామర్స్ ఉంటారు, గిగ్ వర్క్స్ ఉంటారు, చాలా ప్లాట్ఫామ్ వర్క్స్ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు, సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అంటే కొంతమందిని ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి చూపించారు. అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఈ స్కీమ్కి అప్లై చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మనకి ఈ శ్రామ్ పోర్టల్ ఉంది కదా, అందులో మీరు రిజిస్టర్ అవ్వాలి. అక్కడ మనకు చాలా వర్క్ డేటా అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఎందులో వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది అక్కడ సెలెక్ట్ చేసుకొని మనం ఒక యూఎన్ నెంబర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ కూడా చెప్తాను, కుదిరితే కనుక దాని సంబంధించిన లింక్ ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. అసలు ఈ శ్రామ్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి కూడా. ఓకే, అయితే మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? బీడీ వర్కర్స్ ఉంటారు. ఓకేనా? సో చాలామంది రిక్షా దొక్కే వాళ్ళే కానివ్వండి, చాలామంది ఉంటారండి. ఓకేనా? ఎవరైతే ఇంటికాడ ఉండి వర్క్ చేసుకునే వాళ్ళే కానివ్వండి, స్వయాన పని చేసుకుని బతికే వాళ్ళు ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో చూసారు కదా. అలాగే వీళ్ళకి ఏంటంటే ఎన్పిఎస్ కింద కానివ్వండి, నేషనల్ పేమెంట్, ఇప్పుడు మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద కొంతమంది డబ్బులు కడుతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ ఈపీఎఫ్, అలాగే ఈఎస్ఐసి కింద కూడా, అంటే ఇది ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇవి ప్రొవైడ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఇట్లాంటి స్కీమ్ కింద ఉన్న వాళ్ళు దీనికి ఇన్ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? వాళ్ళకి పిఎఫ్ ఉండకూడదు, ఈఎస్ఐసి ఉండకూడదు, ఎన్పిఎస్ ఉండకూడదు. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే వాళ్ళ శాలరీ వచ్చేసరికి సంవత్సరానికి, నెలకి 15,000 రూపాయలు దాటకూడదు అనమాట. ఓకేనా? నెలకి 15,000 రూపాయలు దాటకూడదు. ఈ లోపే ఉండాలన్నమాట వీళ్ళ శాలరీ అనేది, అంటే వీళ్ళు సంపాదించుకునే ఆదాయం అనేది. ఓకేనా? సో ఇది కూడా మీరు గమనించండి. సో ఇట్లా ఉంటే కనుక వీళ్ళు ఎలిజిబుల్. అట్లాగే ఇలా ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య. ఓకేనా? 18 నుంచి 40. సో ఈ వయసు మధ్య ఉన్న వాళ్ళు ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వయసుల వారీగా ఏంటంటే అమౌంట్ ఎంత పే చేయాలి, ఇన్స్టాల్మెంట్ అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. మీకు ఎప్పుడైతే 60 సంవత్సరాలు నిండుతాయో అప్పుడు మీకు 3,000 రూపాయల పెన్షన్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో దాంతోపాటు ఫ్యామిలీ పెన్షన్ అని చెప్పేసి మెన్షన్ చేశారండి. ఇన్ కేసు ఇతను పెన్షన్ తీసుకుంటూ ఈ స్కీమ్ కింద కట్టే అమౌంట్ 60 సంవత్సరాలు వచ్చాయి, సో పెన్షన్ తీసుకుంటూ చనిపోయాడు. సో అందులో 50% అనేది, చనిపోతే 50% నామినీ ఎవరైతే ఉన్నారో ఓన్లీ భార్యకి మాత్రమే ఇస్తారు. ఓకేనా? సో భార్య కడితే భర్తకి, భర్త కడితే భార్యకి, సో వాళ్ళిద్దరికి మాత్రమే ఉంటుంది ఇది. ఆ తర్వాత పిల్లలకి కానీ అట్లాంటి వచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? ఒక 50% అనేది 50% పెన్షన్లో, అంటే 1,500 రూపాయలు అనమాట. ఓకే, ఇన్ కేసు మనం ఎగ్జిట్ అయిపోవాలంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకేనా? సో 60 సంవత్సరాలు నిండక ముందు కట్టేసాం, 60 సంవత్సరాలు రాలేదు, చనిపోవచ్చు, లేకపోతే ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఏదైనా కానీ 10 సంవత్సరాల లోపు ఎగ్జిట్ అయిపోయాడు అనుకోండి, ఈ ఖాతాదారుడు కడుతూ లేదా చనిపోయాడు. సో 10 సంవత్సరాల లోపు ఇది జరిగింది అనుకుంటే కట్టిన అమౌంట్ మొత్తం ఇక్కడ అమౌంట్ పే చేస్తారు కదా, ఆ ఇన్స్టాల్మెంట్ చేసిన మొత్తం అమౌంట్ కూడాను నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు. లేదు 10 సంవత్సరాలు లేదా అంతకు మించి పీరియడ్లో
చనిపోయాడు, ఓకేనా, లేదా 11వ సంవత్సరం 12వ సంవత్సరం కడుతూ చనిపోయాడు, లేదా వద్దనుకొని వదిలేశాడు. సో అట్లాంటి సినారియోలు ఏంటంటే, సో ఏదైతే కట్టాడో అమౌంట్ దాని మీద వచ్చి జనరేట్ అయిన వడ్డీతో సహా, ఓకేనా, వడ్డీతో సహా వస్తుంది. 10 సంవత్సరాల లోపు అయితే రాదు వడ్డీ, 10 సంవత్సరాలు లేదా అంతకు మించి ఎక్కువ డ్యూరేషన్ ఉంటే అట్లాంటి సందర్భంలో కనుక చనిపోయినా లేకపోతే ఈ స్కీమ్ ఎగ్జిట్ అయిపోయినా కానివ్వండి, వడ్డీతో సహా అమౌంట్ అయితే ఆయనకి ఇచ్చేస్తారు లేదా నామినీకి ఇచ్చేస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించండి, ఓకేనా. అయితే ఈ స్కీమ్ కింద మీరు చెక్ చేసుకోవచ్చండి, ఓకేనా, ఏ ఏజ్లో ఎంతెంత పే చేయొచ్చు, ఓకేనా, ఎంతెంత అసలు ఇన్స్టాల్మెంట్ ఎంతెంత ఉంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఇన్ కేసు మీ ఏజ్ 18 సంవత్సరాలు అనుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే 55 రూపాయలు పే చేయాలి మంత్లీ, ఓకేనా. మన ఏజ్ 18 సంవత్సరాలు ఉంటే 55 రూపాయలు పే చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాంట్రిబ్యూషన్ చేస్తామండి, పిఎఫ్ ఖాతాదారులకి ఎలాగో మనకి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వస్తుందో, ఓకేనా, అలాగే మనం కట్టిన అమౌంట్ మీద ఎంతైతే కడతామో అంతే అమౌంట్ మన కేంద్ర ప్రభుత్వం కూడా కడుతుంది. సో టోటల్గా ఎంత కడుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే చెక్ చేసుకోవచ్చు. 55 రూపాయలు ప్లస్ 50 రూపాయలు 110 రూపాయలు అనమాట. అదే మీ ఏజ్ 19 సంవత్సరాలు అనుకోండి ఎంత కట్టాలి, ఓకేనా. అదే మీ ఏజ్ ఒక 29 సంవత్సరాలు అనుకోండి 100 రూపాయలు కట్టాలి. 30 అనుకోండి 105 రూపాయలు కట్టాలి. అట్లా ఏజ్ బట్టి ప్రీమియం అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. లేదు మీ ఏజ్ 40 సంవత్సరాలు అనుకోండి 200 రూపాయలు పే చేయాలన్నమాట నెల. ఓకే, సో ఇట్లా 60 సంవత్సరాలు వచ్చే వరకు ఇట్లా పే చేయాలి. ఎప్పుడైతే మీకు 60 సంవత్సరాలు నిండుతాయో, ఓకేనా, 60 సంవత్సరాలు నిండుతాయో అప్పుడు మీకు ఏంటంటే పెన్షన్, మీకు 3000 రూపాయల పెన్షన్ అది వస్తుంది. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించండి. అయితే ఈ యొక్క ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. మీరు సిఎస్సి సెంటర్లో మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు, లేదా మీ ఓన్గా అప్లై చేసుకోవచ్చు. మీ ఓన్గా ఎక్కడ అప్లై చేయాలి అనేది కూడా చూపిస్తాను. దాని సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే ఎక్కడ అప్లై చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ శ్రామ్ పోర్టల్, నేను గతంలో ఒక వీడియో చేసిన దీని గురించి, ఓకేనా. ఈ శ్రామ్ పోర్టల్లో మీరు ఎట్లా రిజిస్టర్ అవ్వాలి, ఒక యూఎన్ కార్డుని ఎట్లా జనరేట్ చేసుకోవాలి దాని గురించి క్లియర్గా అప్పుడు చేశాను. కుదిరితే కనుక లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. సో మనం ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ, ఓకేనా. సో రిజిస్టర్ చేసుకుంటే కనుక మనకు ఒక యూఎన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ యూఎన్ నెంబర్తో మనం ఈ యొక్క ప్రధానమంత్రి శ్రామ్ యోగి మాన్ధన్ యోజన గురించి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే సో ఇది ఓకే కదా. సో ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఇక్కడ మీరు ఆ యూఎన్ కార్డ్ని జనరేట్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. ఈ శ్రామ్ పోర్టల్లో రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మాన్ధన్ సంబంధించిన వెబ్సైట్ అయితే, ఓకేనండి. శ్రామ్ యోగి మాన్ధన్ యోజన సంబంధించిన వెబ్సైట్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి సర్వీస్ అని చెప్పేసి ఒక కాలం ఉంటుంది. ఈ సర్వీస్ కాలంలో న్యూ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని అయితే ట్యాప్ చేయండి, ఓకేనా. సో ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్లయితే కనుక ఈ విధంగా చూపిస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఉంటుంది అండ్ సిఎస్సి విఎల్ఏ నుంచి, అంటే సిఎస్సి సెంటర్స్ నుండి మీరు చేసుకోవచ్చు. అండ్ అడ్మిన్ లాగిన్ అంటే అఫీషియల్స్. ఓకే, అయితే ఇప్పుడు మనము సెల్ఫ్ ఎన్రోల్మెంట్ దీనైతే క్లిక్ చేశాను. ఇక్కడ మీ సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ అంతా ఓపెన్ చేసి మెయిన్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, నా మొబైల్ నెంబర్ ఇచ్చాను అన్న తర్వాత ఓటీపీ వెరిఫై చేసుకున్నాను. డాష్ బోర్డ్ ఏ విధంగా చూపిస్తుంది, మీరైతే క్లియర్గా ఇక్కడ చూడవచ్చు, ఓకేనా. సో మా సంబంధించిన డాష్ బోర్డు అయితే ఇప్పుడు మనం పిఎం ఎస్వైఎం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి సర్వీస్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీన్ని ట్యాప్ చేస్తే కనుక ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఎన్రోల్మెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రధానమంత్రి శ్రామ్ యోగి మాన్ధన్ యోజన, ఓకేనా. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కిసాన్ మాన్ధన్ యోజన కూడా ఉంటుంది, ఓకేనా. అయితే దీన్ని మనం క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు క్లియర్గా అడిగేస్తుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు ఈ శ్రామ్ కార్డ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేశారా లేదని చెప్పేసి, అవునా. సో ఇంతకుముందు చెప్పాను కదా ఈ శ్రామ్ సంబంధించి. సో అక్కడ రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయ్యి ఒక యూఏ నెంబర్ జనరేట్ చేసుకోవాలంటే ఒక కార్డ్ జనరేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ యూఏ నెంబర్తో మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి, అంటే ప్రాసెస్ చేయాలన్నమాట. నేను ఎస్ అని చెప్పేసి నేను ట్యాప్ చేశాను. అయితే ఇక్కడ నేను మీకు బేసిక్ చెప్తాను, పూర్తిగా అయితే నేను వీడియోలో అప్లై చేయట్లేదు, ఎందుకంటే గతంలో కూడా పెట్టేశాను. ఇన్ కేసు మీకు కావాలంటే కనుక ఈ పర్టికులర్ వీడియో కామెంట్లో కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను, ఓకేనా. సో చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే ఒక 6 స్టెప్స్ ఉంటాయి, ఒక 6 స్టెప్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వాలి, కంప్లీట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు సంబంధించిన ఆధారు, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ యూఏఎన్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట, ఓకేనా. సో మనకేంటంటే ఇక్కడ ఈ శ్రామ్ పోర్టల్ ఉంది కదా, ఈ శ్రామ్ పోర్టల్ నుంచి మనం రిజిస్టర్ చేసుకుంటే అక్కడ మనకు ఒక యూఏఎన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఆ నెంబర్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చేసి మన సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ ఇచ్చేయాలన్నమాట, ఓకేనా. సో ఇచ్చిన తర్వాత మనకి తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అండ్ నామినీ డేటా అడుగుతుంది అనమాట నెక్స్ట్ స్టెప్లో. ఓకే, మన బ్యాంక్ డేటా, ఎందుకంటే మనకి మన పెన్షన్ పడాలన్నా, అలాగే మనం మంత్లీ
ప్రీమియం కట్టాలి కదా, అది ఆటోమేటిక్గా కట్ అవ్వాలన్నా మన డేటా అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? అలాగే నామినీ డేటా కూడా ఇవ్వాలి తప్పనిసరిగా. ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఒక మ్యాండేట్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అంటే ప్రాసెస్లో డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి ఒక మ్యాండేట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్లో మనం ఫిల్ చేసిన డేటా కూడా అంతా ఉంటుందన్నమాట. సో ఆ ఫామ్లో ఒక 2 సిగ్నేచర్స్ అనేవి చేయాలి, మనం సైన్ చేయాలి. ఓకేనా? సైన్ చేసి దాన్ని మనము స్కాన్ చేసి మళ్ళీ మనం అప్లోడ్ చేయాలి. ఆ స్టెప్స్ ఏంటి, 4 స్టెప్లు ఉంటుంది అనమాట. అప్లోడ్ మ్యాండేట్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఈ ఫామ్ మళ్ళీ అక్కడ అప్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సిగ్నేచర్ చేసి మాన్యువల్గా మళ్ళీ దాన్ని స్కాన్ చేసి అక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ అడుగుతుంది అనమాట. ఓకేనా? సో పేమెంట్ అంటే మన వయసు బట్టి ఎంతెంత ప్రీమియం కట్టాలి ఏంటి అనేది. ఆ తర్వాత అది ఆటోమేటిక్గా మనకి మంత్లీ బ్యాంకులో అయితే కట్ అయిపోతూ ఉంటుంది. అది కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట, ఆటోపే అనేది. అండ్ ఆ తర్వాత మనకి ఒక కార్డు డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఒక కార్డు ప్రొవైడ్ చేస్తారు. ఓకే? సో ఇట్లా ఈ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఇట్లా మీరు కట్టేసిన తర్వాత మీకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు. ఓకేనా? 18 సంవత్సరాలు అయితే ఏదైనా కానీ మనకి 20 ఇయర్స్ వరకు మనం పే చేయాలి. ఇట్లా పే చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే 60 సంవత్సరాలు నిండుతాయో, ఓకేనా, 60 సంవత్సరాలు నిండిన తర్వాత మీకు మంత్లీ 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ ఇప్పుడు మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఎట్లా అప్లై చేసుకున్నాం బాగానే ఉంది, ఇప్పుడు మాకు రాష్ట్ర ప్రభుత్వం అనేది వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఉంటుంది కదా, ఓకేనా, ఎంత అమౌంట్ అని చెప్పేసి ఇస్తూ ఉంటుంది కదా, మరి అది ఎలిజిబుల్ అవుతావా మేము, లేదా ఆ టైంలో మాకు ఎట్లాంటి ఏదైనా ఇష్యూ వస్తుందా అని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే ఉంటుందన్నమాట. సో ఏది అదే సపరేట్ అండి. ఓకేనా? దానికి సంబంధం అయితే లేదు. మీరు ఇక్కడ డబ్బులు పెట్టి ఈ స్కీమ్ కింద మీరు పెన్షన్ కావాలని చెప్పేసి మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జీ పెట్టుకుంటున్నారు. సో దీనికి సంబంధం అయితే ఉండదు. వృద్ధాప్య పెన్షన్ వేరే, సో అది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే? సో ఈ విషయాన్ని గమనించాలి. చాలామంది భయపడతా ఉంటారు అనమాట, ఈ స్కీమ్ కింద కట్టుకొని ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న పథకాల్లోనే ఇంకొక పథకం తీసుకోకూడదు. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పాను కదా, ఈపీఎఫ్ఓ కానివ్వండి, ఈఎస్ఐసి కానివ్వండి, అలాగే ఎన్పిఎస్ కానివ్వండి, ఇట్లాంటివి ఉండకూడదు అనమాట. ఓకే? సో వృద్ధాప్య పెన్షనే స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది, అలాగే కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా సపరేట్. ఓకేనా? సో ఇట్లా మీరు అప్లై చేసుకోండి. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే పాపం చాలామంది ఏంటంటే వర్క్ చేసుకుంటూ బతుకుతూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి రేపొద్దున రోజు మనకి ఈ స్కీమ్ అనేది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే? సో తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక ఈ స్కీమ్ గురించి తెలియపరచండి. ఇది వచ్చి చాలా సంవత్సరాలు అయిపోతుంది, బట్ ఇంకా నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. కొంతమంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు సో ఇట్లాంటి విషయాల్లోని. సో చూసారు కదా ఎట్లా అప్లై చేయాలి. మీకు ఏదైనా ఇంకా దీనికి సపోర్ట్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాము. ఓకేనా? మీకు అప్లై చేయాలంటే కనుక మా దగ్గర సర్వీస్ ఉంది. ఇదే వాడి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me.